స్థాయిలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అమెరికాలో ఆమోదించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం దీనికి డిఫరెంట్గా ఉంది. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఏజెన్సీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన యాక్షన్స్ తీసుకుంటోంది. ఇప్పుడు బినాన్స్, క్యూకాయిన్, ఓకేఎక్స్ వంటి క్రిప్టో ప్లాట్ఫామ్ల వెబ్సైట్లు భారతదేశంలో నిషేధించారు. మనీ లాండరింగ్ చట్టాలను పాటించకుండా ఈ క్రిప్టో ప్లాట్ఫామ్లు భారతదేశంలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనివల్ల భారత ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల నష్టం వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం నాడు అటువంటి యాక్షన్ గురించి సూచన చేశారు. డిసెంబర్ 2023లో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా వారి URLలను బ్లాక్ చేయాలని కోరింది. బినాన్స్, క్యూకాయిన్, ఓకెక్స్ కాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ హ్యూఓబై, క్రాకెన్, గేట్.io, బిట్రెక్స్, బిట్స్టాంప్, మెక్స్ గ్లోబల్, బిట్ఫినెక్స్లకు కూడా ఆమోదించింది. వీటిపై చర్య తీసుకుంది. ఈ క్రిప్టో ప్లాట్ఫామ్లు ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్ నుండి తీసేశారు. త్వరలో వాటి ఆండ్రాయిడ్ వర్షన్లు కూడా పనిచేయడం మానేస్తాయి. భారతదేశంలో తమ యాప్స్ పనిచేయడం లేదని బినాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపింది. అయితే పెట్టుబడిదారులకు తమ డబ్బు సురక్షితంగానే ఉంది అని కంపెనీ హామీ ఇస్తోంది. భారతదేశ చట్టాలను అనుసరించడానికి తాము కట్టుబడి ఉన్నామని బినాన్స్ చెప్పింది.